ఇంకా నిలబడతారేంట్రా? కూర్చోండి. ఇప్పుడు మనందరం ఈక్వల్ పార్ట్నర్స్. కూర్చో. ఆ బచ్చాగాని సంపడానికి ఎంతసేపు చేస్తానంటాడు? బచ్చాగాడని కట్టాడు మొన్న ఇచ్చాడుగా గిసుక. గురుగారు వాళ్ళ పని కానిచ్చేలో మనం పని కానిద్దామా? ఏంటది? కాగితా వద్దామా? డబ్బులు ఇవ్వట్లేదు. ఏదో బానే ఉందండి. అంతేనంటావా? అయితే పదండి. నిన్ను కూర్చోమని చెప్పానా? డెడ్ బాడీ కూడా ఇక్కడ ఉంచుకున్నారు. ఒట్టి చేతితో వెళ్ళిపోతున్నారేంటి? పైగా కుట్టుకురాలాగా పరుగులేంటి? బయట గొళ్ళం కూడా పెట్టారు. ఏంట్రా లోపల ఉన్నాడు. ఎవరు? మన మొగుడు. లే అయిపోయావు. వాళ్ళతో మన చాప్టర్ క్లాస్. ఈ లోపలికి ఎప్పుడు వెళ్ళాడు? ఏమో మన టీ తాగడానికి వెళ్ళినప్పుడు వెళ్ళాడేమో. మిమ్మల్నే లోపలికి రండి. మనమంతా ఒక ఫ్యామిలీరా. మనలో మనకి ఎన్ని గొడవలు ఉన్నా 4 గోడల మధ్య తెలుసుకోవాలి. అలా కాకుండా రోడ్డును పడ్డామనుకో మన పరువే పోతుంది. అంచేత ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మర్యాదగా లోపలికి వచ్చేయండి. వస్తే మీరు పడతారు సార్. అది ఎలాగూ తప్పదు కానీ వచ్చేయండి. మీరు వస్తారా నన్ను రమ్మంటారా? వస్తాను. ఆ తలుపేసారా? అలాగే సార్. అందరూ టోపీలు తీసి ఆ టేబుల్ మీద పెట్టండి. చొక్కాలు ఇప్పేయండి. బెల్టులు కూడా తీయండి.
గట్టిగా తగులుతుంది సార్. తగలాలనే కదరా కొట్టేది. ఏరా ఎస్ఐ, రోజు నీ పెళ్ళాన్ని ఎవడ పక్కలో కన్నా పంపే డ్యూటీకి వస్తున్నావా? సార్ ఏ పౌరుషం పొడుచుకొచ్చిందా? ఈ పౌరుషం సిన్సియారిటీ డ్యూటీలో చూపించరా దొంగ నా కొడక. రై, నీలాంటి లుత్యాలు డిపార్ట్మెంట్ లో ఉండబట్టేనా పోలీసుల్ని పసుపు నీళ్లు జల్లి గౌరవించాల్సిన జనం పేడ నీళ్లు కొట్టి చీ కొడుతున్నారు. సిగ్గుపడాలిరా. రేయ్, నీ కళ్ళ ముందే బయటోడొచ్చి మన కస్టడీలో ఉన్న వాడి మీద చెయ్యేస్తే నీ శోభనం గదిలో నువ్వు పక్కన కూర్చొని ఇంకొకటి చేత కార్యం చేయించినట్టేరా. ఏయ్! సార్ సార్ నన్ను వదిలేయండి. అసలే హెల్త్ ప్రాబ్లం, కిడ్నీ ట్రబుల్. కిడ్నీ ఉండేది అక్కడ కాదురా. వెధవ కిడ్నీ పోతే ఇంకొకటి స్పేర్ గా కొనుక్కోవచ్చు, కావాలంటే నేనిస్తా. కానీ మీలాంటి వాళ్ళ వల్ల చట్టానికే ప్రాబ్లం రా. వాడు చచ్చుంటే మీ ప్రాణాలు ఇచ్చుండేవాళ్ళ? చెప్పండి. తమాషా తమాషా చూస్తున్నావు. ఏయ్, ఇలాంటి పొరపాటు మళ్ళీ జరిగిందో ప్రాణాలు తీసేస్తా. రేపు ఉదయం నేను స్టేషన్కి వచ్చేసరికి ఆ గోడ తలుపులు టోటల్ ఫర్నిచర్ ముందు ఎలాగున్నాయో సేమ్ టు సేమ్ అలాగే ఉండాలి. అర్థమైంది? గుడ్. లేచి యూనిఫామ్ వేసుకోండి. ఏంటి బుజ్జి అలా చూస్తున్నావు? నేను నిన్ను కాపాడింది నీ మీద ప్రేమతో కాదు, నా డ్యూటీ. ఒకవేళ రేపు గుడిలో ఆ అమ్మాయి ఏమైనా తేడాగా చెప్పింది అనుకో, నా స్వామి రంగా నీకు కూడా సేమ్ టు సేమ్ ట్రీట్మెంట్. ఆల్ ద బెస్ట్. ఇక బొజ్జో. గోచరాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం సతంజన గిరీశాయ నమః. ఓం వృషాద్రిపతయే నమః. ఓం మేరుపుత్ర గిరీశాయ నమః. ఓం సరస్వామి తటీకృషే నమః. ఓం కుమారాకల్పసేవ్యాయ నమః. ఓం వజ్రవృక్షయాయ నమః. శ్రియకాంతాయ కళ్యాణ నిధజే నిధజేర్చినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సామ్రాజ్యం భౌత్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. మధు, ఇలా రా. చూడు, ఇది పవిత్రమైన గుడి. ఇక్కడ నువ్వు మీ అమ్మా నాన్నలకు గాని పోలీసులకు గాని ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ హారతి మీద ప్రమాణం చేసి భగవంతుడు సాక్షిగా జరిగిన నిజమేమిటో ధైర్యంగా చెప్పు. రేపు నా కూతురు వాడితో సంబంధాన్ని నీళ్ళు వదిలేదాకా దీన్ని హాస్పిటల్కి తీసుకెళ్లడం కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వడానికి వీల్లేదు. అర్థమైందా? ఎప్పుడైనా జరగనివ్వను. నాకు చెప్పమన్నట్టే చెప్తానమ్మా. ఈ అగ్ని సాక్షిగా, మా అమ్మా నాన్నల సాక్షిగా, ఆ భగవంతుడి సాక్షిగా నేను నిజమే చెప్తాను. శ్రీనుకి నాకు సంబంధం ఉంది. ఇతనే నా మెళ్ళో తాళి కట్టిన భర్త. నువ్వు చెప్పు. మేమిద్దరం మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నది నిజం. మా వాడిని చంపేస్తామంటే పారిపోయి అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నది నిజం. మమ్మల్ని పశువుల్లాగా విడదీసి నాకు వేరే పెళ్లి చేయడానికి ప్రయత్నం చేసింది నిజం. సీను పేరుని నా చేతి మీద పచ్చబట్టు పొడిపించుకుంటే దాన్ని మా బాబాయిలు కసాయి వాళ్ళలాగా కత్తితో కోసి చేర్పింది నిజం. చూడండి, సీను నా మెళ్ళో కట్టిన తాడిని బలవంతంగా వీడు తెప్పితే పట్ట మచ్చ చూడండి.
ఏమిటి సార్ ఇదంతా? నాకే అర్థం కావట్లేదు. ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చా? నోటికొచ్చినట్టు వెర్రివాగుడు అవుతుంది. అసలు ఈ అమ్మాయి ఎవరో, ఆ ప్రేమ కథ ఏమిటో, ఆ సీను ఎవరో నాకేం తెలియదు సార్. నా పేరు శ్రీనివాస్ ప్రసాద్ అండి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నిజం సార్. ఈ అమ్మాయితో నాకు పరిచయం లేదు. అసలు ఈ అమ్మాయిని ఇంత క్రితం ఎప్పుడు నేను చూడలేదు సార్. ఇది గుడిరా. తెలుసు సార్, ఇది గుడని తెలుసు, ఆ విగ్రహం దేవుడని తెలుసు, మీరు సిఐ గారని తెలుసు, కానీ ఈ అమ్మాయి మాత్రం తెలీదు. మరి మీ తాతయ్య నువ్వు ఈ అమ్మాయిని ప్రేమించావని లేపుకెళ్లి పెళ్లి కూడా చేసుకున్నావని చెప్పాడు. అయితే వెళ్ళి మా తాతగారిని అడగండి సార్. ఎందుకు చెప్పాడో, అలా ఎవరు చెప్పమన్నారో వెళ్ళి ఆయన కనుక. తాతయ్యకి నాకు ఏ సంబంధం లేదు, ఈ కేసుకి నాకు ఏ సంబంధం లేదు, ఆ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదు. దయచేసి నన్ను వదిలేయండి. ఇలాంటి గొడవల్లో నన్ను ఇరికించకండి. మీకు దండం పెడతాను. నువ్వు దేవతవు పార్వతి. పూజించాల్సిన నిన్ను గొడ్డును బాదినట్టు బాధాను. నీ పట్ల రాక్షసుడిలా ప్రవర్తించాను. ఈ నీచుని క్షమించు పార్వతి, క్షమించు. అవి మాట్లాడండి. అవును పార్వతి, కూతురు కాలేజ్ అని వంక పెట్టుకుని వాడు ఎవరితోనో తిరుగుతుంటే ప్రేమంటూ చివరికి లేచిపోయేదాకొస్తే అది నువ్వు తప్పించిన క్రమశిక్షణ అనుకుని నిన్ను కొట్టాను. అది అడ్డదారి తొక్కుతుంటే దానికి ఆ దారి నువ్వే చూపించావని అపార్థం చేసుకున్నాను. కానీ ఈ రోజుతో ఆ భ్రమ తొలగిపోయింది పార్వతి. ఏ క్షణమైతే అది నిన్ను నన్ను కాదని వాడే నా మగుడని నలుగురు ముందు అరిచిందో, నా తండ్రి వెధవా అని 10 మంది ముందు డిక్లేర్ చేసిందో, ఆ క్షణమే అర్థమైంది పార్వతి. దాని పొగరుకు కారణం నీ పెంపకం కాదు, దాని ఒంట్లో ఉన్న నా రక్తం అని. ఒసేయ్, ఇంతకాలం గాలిపటం లాంటి నిన్ను చూసి గుడిగోపురం అనుకొని నమ్మానే. నువ్వు చెడదిరిగినా నేను చెడగొట్టింది నా పెళ్ళామని నా దేవతను కొట్టానే. అగడ్రా. ఒసేయ్ గాలిదానా, ఎన్ని దెబ్బలు కొట్టినా అది నన్ను నమ్ముకున్నది కనుక నాతో కాపురం చేస్తుంది. అదే ఇంకో ఆడదైతే నేను పెట్టిన టార్చర్ కి ఏ పూలోడుతోనో పాలోడుతోనో లేచిపోయిండేదే. నిన్ను చంపినా ఇంకో బిడ్డని కనే ఓపిక నాకుంది, కానీ నా భార్య లాంటి ఇల్లాలు ఇంకో జన్మెత్తినా నాకు దొరకదే. నీ మూలంగా నా ఇంటి దీపాన్ని నా చేతులతోనే ఆర్పేసుకోపోయానే. నీకు తెలీదు పార్వతి, ఇది మన ఇద్దరిని విడదీయడానికే పుట్టింది. దీన్ని క్షమించకూడదు. ఒసేయ్, ఇన్నాళ్ళు మీ అమ్మ చాటును బతికిపోయావు. ఈ రోజు నుంచి నా చేతుల్లో పడ్డావు. నేను ఎవరిని చేసుకోమంటే వాడిని, ఎవడని అడగకుండా తలెత్తి చూడకుండా చేసుకోవాలి. అలా కాకుండా మళ్ళీ లవ్వు పువ్వు అన్నావో నరికి పోగులు పెడతా, జాగ్రత్త. లే పార్వతి, హాస్పిటల్కి వెళ్దాం. గుళ్ళో సిఐ గారి ముందు మీరు చెప్పమన్నట్టే చెప్పాను. నా కూతురు నా పరువుకిచ్చే గౌరవం కన్నా నువ్వు నీ తాత ప్రాణాలకిచ్చే విలువ ఎక్కువని నాకు తెలుసు. నా పరువు కాపాడిన నీకు నేనెందుకు అన్యాయం చేస్తాను? అందుకే మీ తాత మీద ఈగ కూడా వాళ్ళనివ్వలేదు. క్షేమంగా మీ ఇంట్లోనే ఉన్నాడు. ఇదిగో తాళం. తాతయ్య, 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 నీకేం కాలేదుగా? నా సంగతి తర్వాత ముందు అక్కడ ఏం జరిగిందో చెప్పు.
నా కొడుకులు నిన్ను మళ్ళీ మోసం చేశారు కదా, ఇంకా ఇన్స్పెక్టర్ గారిని వదలకూడదు. వెంటనే కమిషనర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ చేసి మధును తెచ్చుకుందాం. రారా. వద్దు తాతయ్య, ఇంకే కేసులో గొడవలు లేకుండా అన్ని సరి చేసుకుని వచ్చాను తాతయ్య. అంటే నీ పెళ్ళాన్ని తీసుకొచ్చేసావా? మధు వచ్చేసిందా? మధు మధు రాదు మధు! తాతయ్య. మధు రాదా? ఏ ఎందుకు రాదు? నీకు దానికి ఏ సంబంధం లేదనేసిందా? మాట్లాడవేరా? తను చెప్పలేదు, నేనే చెప్పాను. ఆ అమ్మాయికి నాకు ఏ సంబంధమూ లేదు. దయచేసి నన్ను వదిలేయండి. ఇలాంటి గొడవలో నన్ను ఇరికించకండి. మీ అందరికీ చేతులెత్తి దండం పెడతాను. శబాష్. ఇక్కడ నాకు కట్టిన బంధాలు విప్పడం కోసం నీ పిల్లలతో బంధాలు తెంచుకొచ్చేసావన్నమాట. పాడెక్కడానికి సిద్ధంగా ఉన్న ఈ ముసలాడు కోసం జీవితాంతం తోడుంటానన్న ఆడదాన్ని వదిలించుకొచ్చేసావన్నమాట. బాగుందిరా, చాలా బాగుంది. ఒరే సన్నాసి, నేను చస్తేనే అది నీదేనంటే నేను అప్పుడే చచ్చేవాటి కదరా. కానీ ఇప్పుడు నా మనోడు పెళ్ళాన్ని కూడా తెచ్చుకోలేని, సేవ చేసిన భగతరం లేని వెదవాని కుమిలి కుమిలి సిగ్గుతో సావాలరా. అందరి ముందు నోరిపితే తన తల్లిని చంపుతానని బెదిరించిన ధైర్యంగా అమ్మాయి నిజం చెప్తే నువ్వు మాత్రం సిగ్గు లేకుండా అడ్డగాడిదలా అడ్డంగా తల ఆడించి నిజాన్ని అబద్ధం చేసే సాగరా చెమట. నువ్వే ప్రేమికుడివిరా. అవును, నేను ప్రేమికుడిని కాను. నాకే ప్రేమలు పెళ్లిళ్ళు బొత్తు. అవును తాతయ్య, నేను లేకపోతే మొదటి దూరం అయ్యేది నా ప్రేమ ఒక్కటే. తనకు ఆ ప్రేమను పంచివ్వడానికి అమ్మ, నాన్న, పిన్నిలు, బాబాయిలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ ఉన్నారు. కానీ నాకు నువ్వు దూరం అయిపోతే ఎవరున్నారు తాతయ్య? ఆ అమ్మాయి కాకపోతే నువ్వు చూపించే వేరే ఏ అమ్మాయితోనైనా నా ప్రేమను పంచుకోగలదు. కానీ నువ్వు పంచిన ప్రేమ కోసం ఎవరి పంచిన చేర తాతయ్య? ప్రేమించిన మనిషి కోసం తాజ్మహల్ కట్టిన వాళ్ళ గురించి చదివానురా. ప్రేమ కోసం తల్లిదండ్రుల్ని ఎదిరించి చివరికి చచ్చిపోయిన వాళ్ళ కథలు కూడా నీ చేత చదివించాను. కానీ రే, ఓ ముసలాడి కోసం ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన అమ్మాయి ప్రేమని మొలతాడు తెంచినట్టు తెంచి పారేసిన నువ్వు మామూలు మనిషి కాదురా. ఇన్నాళ్ళు నీ తల్లిదండ్రులతో పాటే మన ఐశ్వర్యాలు పోయాయే అని బాధపడ్డారురా. లేదురా, నా భోగాలేం పోలేదు. నా ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం, నా ప్రాణం అన్ని నువ్వేరా, నువ్వే.